నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 448కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 22, 2019, టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నిన్న ఎస్ సిరీస్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు ఇది ఇండియాలో ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇవి మార్చి 8వ తారీఖు నుంచి మీకు అవైలబిలిటీకి రానున్నాయి. ఇండియాలో అయితే మార్చి 6వ తారీఖు నుంచి వీళ్ళు ప్రీ ఆర్డర్ చేసిన ఫోన్ షిప్ చేస్తున్నారు. 8వ తారీఖు మీ చేతికి అయితే వస్తే మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు 8వ తారీఖు నుంచి మార్చి 8వ తారీఖు నుంచి అవైలబిలిటీకి అయితే రానున్నాయి. ఒకసారి ప్రైజెస్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S10e 6GB RAM 128GB మోడల్ 55,900 రూపాయలు పెట్టారు. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S10 8GB RAM 128GB మోడల్ 66,900 రూపాయలు పెట్టారు. సామ్సంగ్ గెలాక్సీ S10 8GB RAM 512GB మోడల్ 84,900 రూపాయలు ఉంది. సామ్సంగ్ గెలాక్సీ S10 Plus 8GB RAM 128GB మోడల్ బేస్ మోడల్ 73,900 రూపాయలు ప్రైస్ పెట్టారు. S10 Plus 8GB RAM 512GB మోడల్ సిరామిక్ బ్యాక్తో వస్తుంది. సో ఇది మీకు 91,900 రూపీస్ ఉంది. అదే S10 Plus IN మోడల్ తీసుకోవాలనుకుంటే 12GB RAM 1TB స్టోరేజ్తో వస్తుంది. ఇది కూడా మీకు సిరామిక్ ఎడిషనే. దీని ప్రైస్ వచ్చేసరికి 1,17,900 రూపాయలు ఉంది. సో వీటన్నిటిలో మీకు సామ్సంగ్ గెలాక్సీ S10 Plus బేస్ మోడల్ మీకు అన్ని విధాలుగా సూట్ అవుతుంది. S10 కూడా తీసుకోవచ్చు, కానీ S10లో మనకి ఫ్రంట్ డెడికేట్ కెమెరా అయితే లేదు. పోకే షాట్స్ కోసం S10 Plusలో ఉంది. S10 కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే S10 Plus మీకు అది 6,000 రూపీస్ క్యాష్ బ్యాక్తో వస్తుంది. అంటే మీకు 67,900 రూపాయలు అట్లా పడవచ్చు. బేస్ మోడల్ 8GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీంతో పాటు ప్రీ బుక్ చేసిన వాళ్ళకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 9,999 రూపాయలకి ఇస్తున్నారు. ప్రైస్ తగ్గించి ఇది 24,000 సంథింగ్ ఎంత ఉంది, అది మీకు 10,000 రూపాయలకి వస్తుంది. లేకపోతే మీరు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ కూడా తీసుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ మీకు 2,999 రూపాయలకే వస్తూ ఉన్నాయి. దీని ప్రైస్ నార్మల్గా 9,200 రూపాయలు ఏమో ఉంది. ఇది మీకు 3,000 రూపాయలకి వస్తుంది సామ్సంగ్ గెలాక్సీ బడ్స్. ఇది మీరు వాచ్ తీసుకోవాలనుకుంటే ఈ పేరు మీరు తీసుకోవచ్చు. లేదా మీరు ఇయర్ ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ బడ్స్తో పాటు మీరు సామ్సంగ్ గెలాక్సీ S10 Plus వీటిని అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇవన్నీ మీకు ప్రీ ఆర్డర్ చేస్తే వస్తూ ఉన్నాయి. ప్రీ ఆర్డర్స్ మీకు మార్చి 22వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు వరకు తీసుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఆన్లైన్లో తీసుకోకండి, ఆఫ్లైన్కి వెళ్ళండి. ఆఫ్లైన్లో మీకు ప్రతి స్టోర్లో సామ్సంగ్ స్టోర్స్ మీకు ప్రతి ఊర్లో అయితే ఉంటాయి. ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీకు HDFC డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు ఉంటే మీకు 6,000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రాగా ఉన్నాయి కదా, బడ్స్ ఎలా తీసుకోవాలి, వాచ్ ఎలా మీరు రిడీమ్ చేసుకోవాలి, ఇవన్నీ వీళ్ళు ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఆన్లైన్లో అయితే మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, మీ ఓన్ అయితే మీరు చేసుకోవాలి. సో మీకు 8వ తారీఖు అయితే ఆఫ్లైన్ స్టోర్స్ కూడా వచ్చేస్తే 8వ తారీఖు మీరు డైరెక్ట్ ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి మీరు పికప్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను అట్లానే తీసుకున్నాను. సామ్సంగ్ గెలాక్సీ S9 Plus ఇట్లనే ప్రీ ఆర్డర్ చేశాను. ప్రీ ఆర్డర్ చేసి నేను అదే రోజు వెళ్ళి తీసుకున్నాను. సో బెటర్ మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కోవడం బెటర్. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S10 Plus బెంచ్ మార్క్స్ స్కోర్స్ కూడా బయటకు వచ్చినాయి. Exynos 9820 ప్రాసెసర్ మీద రన్ అవుతున్న ఫోన్ బెంచ్ మార్క్స్ చూసుకుంటే Geekbench సింగిల్ కోర్లో సెకండ్ ప్లేస్లో ఉంది, 4543 స్కోర్ చేసింది. యాపిల్ iPhone XS Max చూసుకుంటే 4,777 స్కోర్ చేసింది, సెకండ్ ప్లేస్లో ఉంది S10 Plus. అదే మనం మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఐఫోనే ఉంది, iPhone XS Max ఉంది, 11,432 ఉంది. సెకండ్ ప్లేస్లో MI9 ఉంది, MI9 855 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది, స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్. దీని స్కోర్ చూసుకున్న మనకి దగ్గర మనకి iPhone XS Max మ్యాచ్ అవుతుంది, 11,181 ఉంది. అదే మనం సామ్సంగ్ గెలాక్సీ S10 Plus చూసుకుంటే 10,521తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో Huawei Mate 20 Pro ఉంది. Mate 20 Proలో వాళ్ళ ప్రాసెసర్ ఉంది, Kirin 980 ప్రాసెసర్. అదే మనం Android స్కోర్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో MI9 ఉంది, 3,72,600 స్కోర్ చేసింది. సెకండ్ ప్లేస్లో iPhone XS Max ఉంది, 3,53,210 స్కోర్ చేసింది. థర్డ్ ప్లేస్లో సామ్సంగ్ గెలాక్సీ S10 Plus ఉన్నాయి, 3,40,345 స్కోర్ చేసింది. ఫోర్త్ ప్లేస్లో Mate 20 Pro ఉంది. మనం Geekbench స్కోర్ కానీ Android స్కోర్ కానీ చూసుకుంటే మాత్రం ఇది మనకి ఏదైతే Kirin 980 ప్రాసెసర్ ఉందో దానికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ 855ని ఒక్కోసారి బీట్ చేస్తుంది, కానీ ఇంకో సిచ్యువేషన్ అయితే బీట్ చేయలేకపోతుంది. అండ్ iPhone XS Max అయితే మ్యాక్సిమం కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకా బెటర్ ఉంది స్కోర్స్ అయితే. సో అన్ని ఫ్లాగ్షిప్ మీకు అన్ని మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. Kirin 980 కానీ లేకపోతే Exynos 9820 కానీ అండ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ కానీ అన్నీ మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఐఫోన్లో కూడా మీకు 812 బయానిక్ చిప్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో వీటిలో మీకు యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం కనపడదు. డైలీ యూజ్ చేసేటప్పుడు అన్ని పవర్ఫుల్ ప్రాసెసర్లే, కాకపోతే బెంచ్ మార్క్స్లో మీకు కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది స్కోర్స్ విషయంలో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S10 Plusకి సంబంధించి వీళ్ళు DSO స్కోర్ కూడా బయటకు వచ్చింది. DSOలో ఇది ఫస్ట్ ప్లేస్లో టై అయింది. Huawei Mate 20 Pro, P20 Pro ఈ డివైజెస్తో టై అయింది. ఓవరాల్ స్కోర్ చూసుకుంటే 109 స్కోర్ చేసింది. ఫోటో డిపార్ట్మెంట్లో 114 స్కోర్ చేసింది. వీడియో డిపార్ట్మెంట్లో 97 స్కోర్ చేసింది. సో ఈ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. S10 Plus వీటితో పాటు టై అయింది Huawei ఫోన్స్తో పాటు. నెక్స్ట్ కూడా మన సామ్సంగ్ సంబంధించి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ అని వీళ్ళు లాంచ్ చేశారు. ఈ ఫోన్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాకెట్ మనకి ఎక్కడ కనపడలేదు. వీళ్ళు ఏదైతే ప్రమో వీడియోస్ రిలీజ్ చేశారో వాటిలో మనకి ఎక్కడ వాళ్ళు 3.5 హెడ్ ఫోన్ జాకెట్ చూపించలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనపడుతూ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు Type-C పోర్ట్ కనపడుతుంది, స్పీకర్ గిల్స్ కనపడుతున్నాయి, కానీ ఎక్కడ 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే కనపడట్లేదు. వాళ్ళు ఫాస్ట్గా ప్రొమో అయితే చూపించారు. సో దీని గురించి అయితే పెద్దగా ఏమీ ప్రాబ్లం అయితే ఉంటుంది, ఎందుకంటే మనకు మ్యాక్సిమం అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే
3.5 ఫోన్ జాబ్ అయితే స్కిప్ చేసేస్తున్నాయి. సో సామ్సంగ్ అయితే ఏదైతే S10 ప్లస్ S10e ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి, వాటిలో అయితే 3.5 ఫోన్ జాక్ అయితే ఇంకా ఉంచింది. అది సంతోషం అని చెప్పొచ్చు. ఫోల్డబుల్ ఫోన్ కొనేది చాలా తక్కువ, అది కొనేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. సో ఏదైతే మేజర్ మార్కెట్ ఉందో S10 ప్లస్ వీటిలో అయితే మీకు 3.5 ఫోన్ జాక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మన సోనీ నుంచి సోనీ Xperia XZ 4ని లాంచ్ అయిపోతున్న విషయం మనకు తెలిసిందే. మండే రోజు దీన్ని లాంచ్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఈవీ లీక్స్ ఒక ట్వీట్ పెట్టాడు. XZ 4ని వీళ్ళు Xperia 1గా వీళ్ళు పేరు మార్చిపోతున్నట్లు మనకు అర్థమవుతుంది ఈ ట్వీట్ చూస్తూ ఉంటే. సో Xperia 1 అంటే XZ 4. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 52 మెగాపిక్సెల్ కెమెరా అన్నట్లుగా మనకి ఇంతకుముందు రూమర్స్ అయితే వచ్చినాయి. చూడాలి మరి 52 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందో లేదో 2 రోజులు వెయిట్ చేసి తెలుస్తుంది. అండ్ దీంతో పాటు డిస్ప్లే వస్తారు, దీంట్లో 4K HDR OLED ప్యానల్ ఉండబోతున్నట్లుగా ఈవీ లీక్స్ అది చెప్తూ ఉన్నాడు. 4K HDR OLED ఇంకా డిస్ప్లే చూడడానికి మీకు చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు 21:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తున్నారు, సినిమా వైడ్ డిస్ప్లే. సో సినిమా చూడడానికి కూడా ఈ డిస్ప్లే అయితే మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి లైట్ అండ్ సోనీ 2 పార్ట్నర్షిప్ తీసుకున్నారు. 2 వీళ్ళు ఇప్పుడు కలిసి పని చేయబోతున్నారు. లైట్ గురించి తెలిసిందే, వీళ్ళు L16 కెమెరా అని చెప్పేసి 16 కెమెరాలు ఉన్న ఒక కెమెరాని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇంతకుముందు అది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. దీనిలో 16 కెమెరాస్ ఉంటాయి. సో మ్యాక్సిమం 10 మీరు ఫోటో తీస్తే 10 కెమెరాస్ ఒకేసారి పర్ఫామ్ చేస్తాయి, అన్ని డీటెయిల్స్ తీసుకుంటాయి, ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తాయి. సో పిక్చర్ అయితే మీకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. DSLR ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది పిక్చర్. సో ఇప్పుడు ఈ లైట్ టెక్నాలజీ వీళ్ళు సోనీతో టైఅప్ అయ్యి సోనీ ఇమేజ్ సెన్సార్స్ ఉంటాయి కదా, సోనీ ఇమేజ్ సెన్సార్స్ వీళ్ళు యూజ్ చేసే విధంగా, అండ్ ఏదైతే ఇమేజ్ సెన్సార్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారో ఒక 3-4 కెమెరాస్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటున్నాం. ఇప్పుడు మనం అన్ని ఫోన్స్ చూస్తూ ఉన్నాం, 3 కెమెరాస్ ఉంటాయి, 4 కెమెరాస్ ఉంటాయి. వాటిలో ఒక్కొక్క కెమెరా ఒక్క పని చేస్తుంటుంది. ఒక టెలిఫోటో లెన్స్ అంటారు, ఒకటి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది, ఒకటి వచ్చేసరికి నార్మల్గా పని చేస్తుంది, ఒకటి వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పేసి ఉంటాయి. కానీ అన్నీ కలిసి అయితే వర్క్ అవ్వవు. సో దీనిలో వీళ్ళ లైట్ టెక్నాలజీ ఏంటంటే అన్ని కెమెరాస్ లెన్స్ ఒకేసారి కలిసి పనిచేస్తాయి. అదైతే పిక్చర్ తీస్తున్నాయో తీసిన తర్వాత ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా అన్ని కలిపి చేస్తాయి అనమాట. పిక్చర్లో క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా ఈ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు సోనీతో టైఅప్ అయ్యారు కాబట్టి ఫ్యూచర్లో వచ్చే ఒక 4-5 కెమెరాస్ ఉన్న ఫోన్స్లో అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ సోనీకే పరిమితం చేస్తారా, లేకపోతే మిగతా బ్రాండ్స్కి కూడా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతారా అంటే ఫ్యూచర్లో వచ్చే మనం 3-4 కెమెరాస్ కలిపి ఉన్న ఫోన్స్లో ఇట్లాంటి టెక్నాలజీ వస్తే మొత్తం లైట్ టెక్నాలజీ కొంచెం బెటర్ ఉంటుంది ఇంకా ఇమేజ్ ప్రాసెసింగ్ మనకి. రూమర్స్ ప్రకారం మీరు వినే ఉంటారు, Nokia 9 ప్యూర్ ఏదైతే ఫోన్ లాంచ్ చేయబోతున్నారు అది కూడా మనకి 2-3 రోజులు అయితే మార్కెట్లోకి అయితే వస్తుంది. మార్కెట్ అంటే అనౌన్స్ చేయబోతున్నారు MWCలో. సో దీనిలో ఏదైతే 5 కెమెరాస్ ఉన్నాయో ఇవి కూడా 5 కెమెరాస్ ఒకేసారి కలిసి పనిచేస్తాయి అన్నట్లుగా మనకి రూమర్స్ అయితే వచ్చినాయి. కానీ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మనకు తెలియవు. నెక్స్ట్ మనకి స్విగ్గీ, జొమాటో వీటి గురించి మీరు వినే ఉంటూ ఉంటారు, రోజు వీటిని యూస్ చేస్తూ ఉంటారు, మీరు ఏదో ఒకటి తెప్పించుకుంటూ ఉంటారు బయట నుంచి, ఇంట్లోనే తింటూ ఉంటారు. సో ఇప్పుడు స్విగ్గీ ఏదైతే యూబర్ ఈట్స్ ఉంటుందో, యూబర్ ఈట్స్ అనేది అమెరికాలో ఇట్లాంటి వాటిలో అయితే మనకి దేశాలు బాగానే పాపులర్ అయింది, అక్కడ బాగానే నడుస్తుంది. కానీ ఇండియాలో అయితే బాగా నడవట్లేదు. ఏదైతే ఫుడ్ పాండా ఉందో అండ్ యూబర్ ఈట్స్ ఉన్నాయో వీటికి అంత డిమాండ్ అయితే లేదు. కానీ స్విగ్గీ, జొమాటో వీటికైతే మంచి డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు యూబర్ ఈట్స్ ఇండియా బిజినెస్ని అయితే వీళ్ళు అమ్మకానికి అయితే పెట్టారు. యూబర్ ఈట్స్ని అయితే ఇప్పుడు స్విగ్గీ కొనుక్కుంటుంది. వీళ్ళు ఒక 1 మంత్ లోపు డీల్ క్లోజ్ చేయబోతున్నారు. ఫస్ట్ వీళ్ళని కూడా అప్రోచ్ అయ్యారు, జొమాటోని కూడా యూబర్ ఈట్స్ అయితే. కాకపోతే జొమాటో అయితే వాళ్ళకి చర్చ సరిగ్గా జరగలేదు, స్విగ్గీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్విగ్గీ ఇప్పుడు యూబర్ ఈట్స్ని అయితే తీసుకోబోతుంది. వీళ్ళంతా ఇండియన్ బిజినెస్ మొత్తం యూబర్ ఈట్స్ ఇప్పుడు స్విగ్గీకి వెళ్ళబోతుంది. నెక్స్ట్ మనకి స్టీవ్ ఇర్విన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇతన్ని క్రొకోడైల్ హంటర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇతనికి ఇప్పుడు గూగుల్ అయితే డూడుల్ తయారు చేసింది. ఇప్పుడు మీరు google.comకి వెళ్ళి కొడితే మీకు ఇతనికి సంబంధించిన మొత్తం ఫ్యామిలీ పిక్చర్స్ కానీ, ఇతను చేసిన అడ్వెంచర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. స్టీవ్ ఇర్విన్ గురించి మీకు తెలియకపోతే, నేను చిన్నప్పుడు స్టీవ్ ఇర్విన్ చూశాను చాలాసార్లు. అండ్ మంచి ఎక్కువ బ్రేవ్ అంటే మనకి ధైర్యవంతుడు అని చెప్పవచ్చు. వైల్డ్ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, జంతువులతో ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ముసళ్ళతో ఎక్కువ, క్రొకోడైల్స్తో ఎక్కువ ఆడుతుంటాడు, వాటిని ఫీడ్ చేస్తూ ఉంటాడు, వాటిని ఫుడ్ పెడుతూ ఉంటాడు, అండ్ పాములతో ఆడుకుంటూ ఉంటాడు. సో ఇట్లా వైల్డ్ లైఫ్ గురించి ఇతని సిరీస్ కూడా ఉంటుంది, ది క్రొకోడైల్ హంటర్ అని చెప్పేసి. ఆ సిరీస్ కూడా చాలా పాపులర్ అయిన టీవీ సిరీస్. ఇతను పుట్టింది వచ్చేసరికి ఫిబ్రవరి 22, 1962లో పుట్టాడు. చనిపోయింది వచ్చేసరికి సెప్టెంబర్ 4, 2006లో చనిపోయాడు. చనిపోవడం కూడా ఒక జంతువు చేతిలో చనిపోయాడని చెప్పొచ్చు. జంతువు అంటే మనకి ఏదైతే సముద్రంలో ఇది మీరు వినే ఉంటారు ఖచ్చితంగా. ఇతను చాలా పాపులర్ పర్సన్ అని చెప్పొచ్చు. సో మరి ఇతను సముద్రంలో షూటింగ్కి వెళ్ళినప్పుడు, అంటే ఈ వైల్డ్ లైఫ్ భాగంగానే షూటింగ్కి వెళ్ళాడు. షూటింగ్కి వెళ్ళినప్పుడు స్ట్రింగ్ రే తెలిసిందే, అది మనకి పెద్ద ముళ్ళు ఉంటుంది చేప అది. సో అది వచ్చి ఇతనికి గుండెల్లో పొడిచింది, గుండెల్లో డైరెక్ట్ పొడిచింది, గుండెకి హోల్ పడింది, చనిపోయాడు అక్కడక్కడే. సో ఇట్లా ఇతని చనిపోవడం కూడా కొంచెం వాటి చేతిలోనే చనిపోయాడు, వాటి మధ్యలోనే బతికాడు. ఇతని మెయిన్ ఏమైందంటే థీమ్ వైల్డ్ లైఫ్ని కాపాడాలి, వైల్డ్ లైఫ్ని లైమ్లోకి తీసుకురావాలి, జంతువులు ఎంత ప్రేమగా ఉంటాయో వీటన్నిటిని మనకు జనాలకి అది చూపిస్తూ ఉండేవాడు.
సో ఇది దాని స్టోరీ అయితే. ఇప్పుడు గూగుల్ అయితే ఇతనికి గుర్తుగా గూగుల్ డూడుల్ని అయితే ఇతనికి బాగా నీట్గా చేస్తారు వీళ్ళు. ఒకవేళ మీరు google.com ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతూ ఉంటాయి ఇతను చేసిన అడ్వెంచర్స్ కానీ ఇతని ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించి రెడ్మీ నోట్ 7 ప్రో నెక్స్ట్ వీక్ లాంచ్ అయిపోతున్నట్లు వాళ్ళ CEO అయితే చెప్తూ ఉన్నాడు వివో అకౌంట్లో. కాకపోతే ఎగ్జాక్ట్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు వీళ్ళు. కాకపోతే మనకి రెడ్మీ నోట్ 7 అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు ఫిబ్రవరి 28వ తారీఖు. మేబీ ఇండియాలో కూడా దీన్ని ఆ రోజు అనౌన్స్ చేయొచ్చు, అంటే లాంచ్ చేయలేకపోవచ్చు, కానీ రెడ్మీ నోట్ 7 ప్రో ఆ రోజు వీళ్ళు అనౌన్స్ చేస్తారు రెడ్మీ నోట్ 7 ప్రో కూడా తీసుకొస్తాము అని చెప్పేసి. మేబీ దాన్ని మార్చ్లో అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. మాక్సిమం రెడ్మీ నోట్ 7 ప్రో అయితే మీకు మార్చ్లో వచ్చేస్తుంది. దీనిలో అయితే స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉండబోతుంది. అండ్ సెన్సార్ కూడా చేంజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ ఇప్పుడు సోనీ సెన్సార్ వస్తుంది, సోనీ IMX586 సెన్సార్. ఇంతకుముందు వీళ్ళు సామ్సంగ్ IS4 GM1 సెన్సార్ యూస్ చేశారు, ఇప్పుడు సోనీ సెన్సార్కి అయితే స్విచ్ అవుతున్నారు. దీన్ని టీచ్ చేస్తూనే ఏదైనా ఫోటో అయితే రిలీజ్ చేశారు, నెక్స్ట్ వీక్లో రాబోతున్నట్లు కూడా చెప్తున్నాడు. అండ్ దీని ప్రైస్ చైనా నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 1599 యువాన్ నుంచి 2000 యువాన్ మధ్యలో ఉంటుందని చెప్తున్నారు. డిఫరెంట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ మోడల్స్లో వస్తుంది. బేస్ మోడల్ 1599 యువాన్, అంటే 17,000 దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. సో 17,000 నుంచి 22,000 మధ్యలో దీని ప్రైజెస్ అయితే ఉండొచ్చు ఈ రెడ్మీ నోట్ 7 ప్రో అయితే. ఇవైతే చైనాలో వస్తున్న రిపోర్ట్ ప్రకారం ప్రైజెస్. ఇండియాలో మనకి ఎంత ఉంటే ప్రైజెస్ అయితే ప్రెజెంట్ ఎటువంటి డీటెయిల్స్ అయితే తెలియదు. అసలు రెడ్మీ నోట్ 7 ఎంత ప్రైస్ పెడతారో కూడా మనకి ఫిబ్రవరి 28వ తారీఖే తెలుస్తుంది. ఇంకా మనకి షామీకి సంబంధించి షామీ రెడ్మీ నోట్ 5 ప్రో, రెడ్మీ 6 ప్రో అండ్ రెడ్మీ Y2 ఈ 3 ఫోన్స్కి అయితే వీళ్ళు పై అప్డేట్ బీటా టెస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ 3 ఫోన్స్ మీకు స్టేబుల్ వర్షన్ అప్డేట్ కూడా తొందరలోనే రావచ్చు. మేబీ 1-2 మంత్స్లో అయితే వీళ్ళు స్టేబుల్ వర్షన్ కూడా రిలీజ్ చేయొచ్చు. నెక్స్ట్గా మనకి షామీకి సంబంధించి షామీ ఇండియా MD మను కుమార్ జైన్ ఢిల్లీలో శాంసంగ్ స్టోర్ని అయితే విజిట్ చేశాడు. ఎందుకు విజిట్ చేశారు ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు పిక్చర్స్ బాగా వైరల్ అయిపోయింది. శాంసంగ్కి షామీకి మధ్యలో అసలు పడదు. ట్వీట్స్ కూడా పెడుతుంటారు మను కుమార్ జైన్ శాంసంగ్ టీషర్ట్స్ M సిరీస్ని టీచ్ చేస్తూ. ఇప్పుడు శాంసంగ్ స్టోర్కి ఎందుకు వెళ్ళాడు అంటే మేబీ ఏదైతే ఆఫ్లైన్ స్టోర్స్లో ఎక్స్పాన్షన్ చేస్తుంది షామీ కూడా ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్ మీకు టార్గెట్ చేస్తుంది. శాంసంగ్ ఆఫ్లైన్ మార్కెట్లో లీడర్ అని చెప్పొచ్చు, 48% వరకు మార్కెట్ షేర్ కూడా ఉంది. మేబీ వాళ్ళు ఆఫ్లైన్ స్టోర్స్ ఎలా చేస్తున్నారు వీటి గురించి తెలుసుకోవడానికి వెళ్ళాడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మను కుమార్ జైన్ అయితే శాంసంగ్ స్టోర్లో అయితే స్పాట్ అయ్యాడు. దాని పిక్చర్ అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయింది. అండ్ ఫైనల్ చూసుకుంటే రియల్మీ 3కి సంబంధించి రియల్మీ 3 మార్చి 4వ తారీఖు అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, ఇన్విటేషన్స్ కూడా పంపిస్తూ ఉన్నారు. పవర్ యువర్ స్టైల్ అని చెప్పేసి లాంచింగ్ ఎట్ 12:30 PM మార్చి 4th అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిలో వీళ్ళు ఇంతకుముందు వరకు మనకు తెలిసిన దాని ప్రకారం రియల్మీ 3లో హీలియో P70 ప్రాసెసర్ ఉండబోతుంది, మీడియాటెక్ ప్రాసెసర్. అండ్ దీంతోపాటు బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు డైమండ్ కట్ ఫినిష్ ఉందో రియల్మీ 1లో మనం చూసాము, రియల్మీ 3లో మళ్ళీ ఆ ఫినిష్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు, డైమండ్ కట్ బ్యాక్ సైడ్. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో రాబోతుంది. 48 మెగాపిక్సెల్ అయితే ఉండదు. ఇంతకుముందే వీళ్ళ మాధవ్ అయితే చెప్పాడు వీళ్ళ CEO, మేము 48 మెగాపిక్సెల్ కెమెరా మీద వర్క్ చేయట్లేదు అని చెప్పేసి. సో మనం 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనం రియల్మీ 3లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. చూద్దాం ఏం చేంజెస్ చేస్తున్నారో. రియల్మీ U1లో కూడా మనకి P70 ప్రాసెసర్ ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్. సో లోపల మరి ఇంకేం చేంజెస్ చేస్తున్నారు వీళ్ళు రియల్మీ 3కి. అండ్ ఇది రియల్మీ 2కి సక్సెసరా లేకపోతే రియల్మీ 2 ప్రోకి సక్సెసరా ఇది కూడా మనకేం తెలియదు. మేబీ ఇది మనకి రియల్మీ 2కి సక్సెసర్ అయి ఉండొచ్చు. 10,000 ఆ ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. చూద్దాం ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో మనకి మార్చి 4వ తారీఖు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.